ఆట ఆయన వెళ్ళి ఆటని కరెంట్ కట్ చేయించాడు, పాయకర కడితే బంద్ చేయించాడు, నీళ్ళు కూడా నల్ల నీళ్ళు కూడా తేకుండా చేసాడు. మా పిల్లలు లేని ఒక్క మేము ఇద్దరం ఉన్నాము. ఎల్లుడికి ఇల్లు మాది, నా దొరది ఉమాపతి దొరది. ఎల్లుడు సామాన్ పెడతారు, జరిగే మేడబడి వేస్తారు, తురకాయ కొట్ట వస్తాడు. వాస్తవంగా మా తాతగారు దీనికి 7 ఊర్లకు కొత్తగా పనిచేస్తుంటే రాజా వెంకటేశ్వరరావు, ఎండపల్లి నారాయణ ఇద్దరు బాబమ్మదులు లెక్క ఉండి మొత్తం ఈ కోటను సంరక్షిస్తూ మా తాతగారు 7 ఊర్లకు కొత్తగా పనిచేస్తూ కప్పం చెల్లిస్తుంటారు ఇక్కడ. తర్వాత మాకు ఈ ఇల్లు ఆగన్న భవంతి, మధుర భవంతి, 2 ఎకరాల ల్యాండ్ మావి ఉండే. ఇవి మా తాతగారికి ముందు వెంకటేశ్వరరావు చనిపోయారు. చనిపోతే ఉన్న ఆస్తులన్నీ మా తాతగారికి అప్పయిపి వెంకటేశ్వర చనిపోతే, ఆ తర్వాత వాళ్ళ వెంకటేశ్వర భార్య ఉండి, అన్న మరి ఇది మీ బావ చనిపోయిన తర్వాత ఏం చేద్దాము, మరి చనిపోయింది కదా ఇటు ఎట్లా ఆస్తులు అని అంటే, నాకేం వద్దమ్మా, నాకు 7 ఊళ్ళు వతందారు అవన్నీ మీరే ఉంచుకోండి, అవన్నీ మీకే రాసిస్తాను, నాకు ఇల్లు నా పొలం చాలు అని చెప్పేసి తను వీళ్ళందరికీ వీలునామా రాసి కొన్ని రోజుల తర్వాత తను కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా ఫాదరు కంటిన్యూగా ఇంట్లోకి ట్యాక్స్ కట్టుకుంటూ ఒక 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు కంటిన్యూ కట్టుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మా 2 ఎకరాల ల్యాండ్ కూడా ఓంపతిరావు వాంటెడ్గా, అది మా తాత కొన్న ఆస్తిని కూడా వాంటెడ్గా దాన్ని మా నాన్నను బెదిరించి కోర్టులో కేసు అయ్యి గెలిచినా కూడా ల్యాండ్ను కూడా మా నాన్నను బెదిరించేసి వాంటెడ్గా 2005లో రిజిస్టర్ చేసుకున్నట్టు డాక్యుమెంట్ చూపిస్తున్నాడు. దాంతోపాటు మాకున్న ఆగన్న భవంతి, మధుర భవంతులు కూడా కాల్ చేయాలని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఓంపతిరావు అండ్ అనిలు. వాళ్ళ స్టాఫ్ వచ్చి రాత్రి పెద్దోళ్ళు కాబట్టి అక్కడ చిరంజీవి, ఇక్కడ అపోలో అధినేత, తర్వాత మరి అనిల్ కుమార్, వీళ్ళందరూ చాలా పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళ వల్ల మాకు ప్రాణ భయం ఉంది. ఆస్తులు అలాగే నష్టం చేశారు కానీ ప్రాణ భయం ఉంది మాకు. వీళ్ళ నుంచి మమ్మల్ని ప్రజా సంఘాలే కానీ మీడియా కానీ సపోర్ట్ చేసి మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాము.